హలో హాయ్ అండి. మనమైతే ఇప్పుడు రిలయన్స్‌లో షాపింగ్ అయితే చేస్తానికైతే వచ్చాము. చాలా సరదాగా చక్కగా కాసేపు అలాగా అనేసేసి కాదు. కాకపోతే నట్స్ అవి తీసుకుందారి అక్రోడ్స్, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు పప్పు గింజలు, బాదము ఇలాంటివన్నీ కూడా తీసుకుందారి హెల్త్‌కి మంచివి అని చెప్పి వచ్చామండి. అంతేగాని వేరే ఐటెమ్స్ అంటే ఏమి పెద్దగా అయితే తీసుకోలేదు మేము. రిలయన్స్ అయితే చక్కగా చాలా కళకళలాడుతూ అయితే ఉన్నది. చాలా చక్కగా అయితే ఉన్నది. బాగుంటుంది ప్రతిదీ కూడా. రేట్లు కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటున్నాయి. ప్రతి రేటు కూడాని మనం చూసుకోవచ్చు. కాకపోతే అన్ని సరుకులు కూడా మనకి ఇక్కడైతే చక్కగా లభ్యం అవుతాయి. మనం ఒక దానికైతే తిరగవలసిన పని లేదు. అయితే కొంచెం కాళ్ళు కూడా నొప్పులు అయితే వస్తాయండి. ఎందుకంటే మనకి ఎక్కడ సిట్టింగ్ అంటూ ఏమీ ఉండదు. ఎంతసేపు అయినా సరే మనం వాకింగ్ చేసుకుంటూనే షాపింగ్ అయితే చెయ్యాలి. అంతే కదండి. చూడండి ఐటమ్స్ అవి కూడా చక్కగా నట్స్ అయితే ఫ్రూట్స్ చాలా చక్కగా అయితే ఉన్నాయి. వెజిటేబుల్స్ అవి కూడా మనకి చాలా చక్కగా రేట్లు అయితే బాగుంటాయి. ప్రతి ఐటెము కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. చూడండి మా చంటోని అయితే ఇలా ట్రాలీలో అయితే కూర్చోబెట్టాను నేను. వాడు ప్రతిదీ కూడా చక్కగా నేను కావాల్సిందల్లా తీసుకుంటే వాడు ఆ ట్రాలీలో అయితే వేస్తున్నాడు. చూడండి మనకి ట్రాలీలు ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ప్రతిదీ కూడా మొయ్యవలసిన పని అయితే ఉండదు. మనకు నచ్చింది అయితే ట్రాలీలో వేసుకోవచ్చు. నట్స్ చూశారు కదా ఎన్ని రకాల నట్స్ అయితే ఉన్నాయో. చాలా చాలా రకరకాలు అయితే ఉంటాయి. మనకు నచ్చిందల్లా మనం ఏది అవసరమైతే ఆ వస్తువు తీసుకోవచ్చు. చూడండి మా చంటోడికి ఇస్తున్నాను. ఇస్తుంటే ఎలా ట్రాలీలో వేస్తున్నాడో ప్రతిదీ కూడాని. చూడండి చక్కగానే మనకి రేట్లు అవి కూడా చూసుకోవచ్చండి. మనకి రైస్ రైస్ కూడా ఇక్కడ దొరుకుతుంది. పప్పులు కూడా లూజు కూడా ఉంటాయి, ప్యాకెట్స్ రూపంలో కూడా ఉంటాయి పప్పులు. హనీ హనీ బాక్సులు చూశారు కదా డబ్బాలు ఎలాగున్నాయో. హనీ డైలీ కూడా మనం కొంచెం గోరువెచ్చని వాటర్లో అయితే కలుపుకొని తాగుతాం కదండి. అందుకు హనీ బాటిల్స్ అవి కూడా తీసుకుంటాను నేను. చూడండి రేట్స్ అవి కూడా మనకి డిస్కౌంట్ రేట్స్, ఆఫర్ రేట్స్ అవన్నీ కూడా పెడుతుంటారు. నూడిల్స్ అయితే మనం ఈవినింగ్ స్నాక్స్లో అయితే కొంచెం చేసుకుంటానికి బాగుంటుంది కదా. ఈవినింగ్స్ స్నాక్స్కి అది తీసుకుంటా. మజా అయితే బాగుంటుందండి. అందులో గ్యాస్ అంటూ ఉండదు. వేరే డ్రింక్స్లో అయితే ఉంటాయి. గ్లాసులు చూసారా ఎంత కాస్ట్గా ఉన్నాయో. చాలా చక్కగా అయితే బాగున్నాయి. చూడండి సోడిపిండి కూడా తీసుకుంటాము. ఎందుకంటే డైలీ కూడా సోడి జావ అయితే తాగుతానికి మా చంటోడు కూడా తాగుతాడండి కంపల్సరీ. చూడండి బిస్కెట్స్ అవి మనకు ప్రతి రేట్లు కూడా బాగుంటాయి. రేట్ చూసుకొని వేసుకోవచ్చు. ఆఫర్స్ పెడుతుంటారు కదా రేట్లు. ఆఫర్స్ని చూసి మనకు నచ్చింది అయితే తీసుకోవచ్చు. నేనైతే ఆ విధంగానే చూసి తీసుకుంటానండి. ఏ ఆఫర్స్ ఉన్నాయి, టైమింగ్స్ కూడా ఏమున్నాయి అన్నది కూడా మనం డేట్ కూడా చూసుకోవాలి. అయితే డేట్స్ ఉంటాయండి, బాగుంటాయి. డేట్స్ ఫెయిల్యూర్ అయినవి మాత్రం ఇక్కడ పెట్టరు అసలని. మనకి కూరగాయలు చూసారా చామ దుంపలు, కర్ర పెండలం దుంపలతో సైతం కూడా, చిలకడ దుంపలతో సైతం కూడా ఇక్కడ ఉంటాయండి. మనం ఏదైనా సరే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. రాజమండ్రిలో గోదావరి ఒడ్డున ఉన్న రిలయన్స్. చూడండి చాక్లెట్స్, డ్రింక్స్ అవన్నీ కూడా ఉంటాయి. పిల్లలకైతే చాలా ఎక్కువగా ఉంటాయి తినుబండారాలు అవన్నీ కూడా చక్కగాని. కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్ ప్రతిదీ కూడా చూడండి స్టాక్ అయితే చాలా ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది. చైర్స్ చూసారు కదా, ఇవి మనం ఎక్కడైనా సరే తీసుకొని ఒక హ్యాండ్ బ్యాగ్లో పట్టుకొని వెళ్ళిపోవచ్చు. మనకు నచ్చిన చోట అయితే వేసుకోవచ్చు. ఈ చైర్స్, అలాంటి చైర్స్ మళ్ళీ చక్కగా మనం మడత అయితే పెట్టేసుకోవచ్చు. మనం ఎక్కడ కూడా కూర్చోలేము అని అనుకునేటప్పుడు ఈ చైర్స్ని హ్యాండ్ బ్యాగ్లో పట్టుకొని వెళ్ళొచ్చండి.
చాలా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో అసలు తెలియదు నాకు. కప్స్ చూడండి రేట్స్ అయ్యిని. మనకి గిఫ్ట్ ఐటమ్స్ కప్స్ అవి కూడా చాలా రేట్లు బాగుంటాయి. ఎవరికైనా సరే గిఫ్ట్స్ ఇచ్చుకుంటానికి కూడా తీసుకోవచ్చు. చూడండి ఎల్లో కలర్లో ఉన్నాయి బౌల్స్ అవిని. నేను ఇక్కడే బౌల్స్ అవి తీసుకుంటుంటానండి. రేట్లు బాగుంటాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది. మనం రిలయన్స్కి వెళ్ళామంటే కనుక అసలు సరుకులు బజారైనా సరే వెళ్ళేటప్పుడు మనకి ఏ వస్తువులు ఉన్నాయో లేవో కూడా మనం చూసుకొని ఒక లిస్ట్ అయితే రాసుకొని వెళ్ళాలండి. ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుందారులే అనుకుంటాం, కానీ మర్చిపోయి మళ్ళీ అవి కొనలేదు ఇవి కొనలేదు అని చెప్పేసి అనుకుంటాం. అలా కాకుండా మనం ఎప్పుడూ కూడా సరుకులు ఏవైపోతాయి వెంటనే ఒక వంటగదిలోనే ఒక బోర్డు, ఓ పెన్ పెట్టుకోవాలండి, ఒక పేపరోని. అయిపోయిన ప్రతి సరుకు కూడా మనం అక్కడ రాసుకుంటుంటే మనం పని కట్టుకొని అచ్చా లిస్ట్ రాయవలసిన పని కూడా ఉండదు మనకి. ఇది అయిపోయింది ఆ లిస్ట్ పట్టుకొని మనం చక్కగా ఇలా షాపింగ్కి అయితే వచ్చేసేయచ్చు. మనకి చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఒక ఈజీ మెథడ్, చక్కటి మెథడ్ కింద మనం చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా గుర్తు పెట్టుకొని రాసుకొని పని పట్టుకొని కూర్చొని రాయవలసిన పని అయితే ఉండదు. చూడండి మా వాడైతే ఎలా బిల్లు ఏం చేస్తున్నాడో. మా కీర్తన మేము అయితే వెళ్ళాము, ట్రాలీలో చక్కగా అన్నీ తీసుకొచ్చి బండిలో అయితే ఫిక్స్ చేసేసుకున్నాము వస్తువులన్నీ కూడా. చూశారు కదా, అక్రోస్ అయితేనే నేనైతే ఇవి తీసుకున్నానండి. నాకు బ్యాక్ పెయిన్ ఉన్నది, నడుము నొప్పి. అయితే ఈ అక్రోస్ జిగురు అంతా లేదు అని అన్నారు. అయితే అక్రోస్ వాడితే కనుక కంపల్సరీ జిగురు బాగా పడుతుందటండి. మోకాళ్ళకి మనకి నడానికి కూడా చాలా మంచి బలం అండి. ఇందులో క్వాలిటీస్ ఉన్నాయి చూసారా కదా. ఇది నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 2 అంటూ ఏమి ఉండదు, మంచి క్వాలిటీసే ఉంటాయి. ఈ అక్రోట్స్ని ఇవి అయితే కనుక ఒలిసేసినవి అండి. ఈ డబ్బాలు మీకు చూపిస్తున్నా, చక్కగా ఒలిసి పైన పొర ఉంటుందట. ఆ పొర కూడా మనం ఒలుసుకొని కొంతమంది తింటారట. ఒలుసుకోవాల్సిన పని లేకుండా కొన్ని ఉంటాయి. ఇదేమో కొంచెం పొర ఒలుసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ కూడా మేమైతే షాపింగ్ చేసామండి. చూశారు కదా, చాలా ఇదైతే ఒలిసేసినమాట అండి. ఇది వలవలేనివి, పైన పొపరం. అక్రోస్ అయితే చాలా హెల్త్కి అయితే మంచిది. వీటిని అక్రోస్ అంటారు, తర్వాత ఇంకోటి అని అంటారు, నేనైతే మర్చిపోయాను, తర్వాత చెప్తాను. చూశారు కదా, ఇవైతే కనుక సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా చిన్న ప్యాకెట్స్ కూడా అమ్ముతారు. ఎక్కువ తీసుకోలేము, మనకు తక్కువ చాలు అనుకుంటే ఈ విధంగా చిన్న ప్యాకెట్స్ కూడా అమ్ముతారండి. ఇవి కూడా మనం ఇలా ప్యాకెట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఎప్పుడూ కంటిన్యూషన్గా వాడేవారైతే పెద్ద ప్యాకెట్స్ తీసుకోవాలి. గుమ్మడి గింజలు టేస్ట్ అది చాలా బాగుంటాయి. అయితే వెయిట్ లాస్ బాగా అవుతారండి, బరువు బాగా తగ్గుతారు. ఈ గుమ్మడి గింజలు, అవిసె గింజలకి ఈ రెండు ఇంపార్టెంట్ అండి. మనమైతే కనుక చూశారు కదా, ఇవి అయితే కివి అంజూరికాయలు. మనం బ్లడ్ బాగా పడాలనుకుంటే కనుక అంజూరు పండు తినచ్చండి. డైలీ నైట్ అయితే ఒక పండు అయితే నానబెట్టుకుంటే బాగుంటుంది. అయితే అవిసె గింజలు వెయిట్ లాస్, బరువు బాగా తగ్గటానికి అయితే ఉపయోగపడతాయండి. అవిసె గింజలు కొంచెం హీటు కూడా చేస్తుంది బాడీకి. మరి కానీ మీకు తెలియనిది ఏముంది, ఇవైతేని ప్రతిరోజు కూడా మనం నైట్ అయితే నానబెట్టుకోవాలి. ఈ ఫ్రూట్ అయితే చాలా హెల్త్కి అయితే మంచిదండి. చిన్నపిల్లల కాడి నుంచి కూడా పెట్టవచ్చు. మనం డైలీ కూడా మార్నింగ్ నట్స్ అన్నీ ఒకటి టిఫిన్ మానేసుకోవాలండి. వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు మెయిన్ పాయింట్ టిఫిన్ మానేసుకొని ఇవన్నీ కూడా నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే మనం తీసుకొని తర్వాత సూడి జావ తీసుకున్నామంటే సరిపోతుందండి చక్కగానే. చూసారు కదా, బాదం నైట్ మనం ఇన్ని నానబెట్టుకోవాలి. వెయిట్ లాస్ అయ్యేవారు గుమ్మడి గింజలు కంపల్సరీ, అవిసె గింజలు ఒక 2 బాదంలు నానబెట్టుకోవాలి నైటు. మనం అలా కాకుండా కొంచెం పర్వాలేదు అని తినేవారు అయితే ఎండు ఖర్జూరం చూస్తున్నారు కదా,
ఇవైతే కిస్మిస్, ఇవన్నీ కూడా నేను బాక్స్లో అయితే వేసుకొని పెట్టుకుంటాను. ప్రతిదీ కూడా మనం నానబెట్టుకోవడానికి అన్నీ కూడా కంఫర్టబుల్గా ఉంటాయి. చూసారు కదా, ఇవన్నీ అయితే షాపింగ్ అయితే చేశాను నేను. మీకైతే ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. అవిసె గింజలు, ఇవైతే మహాబీర విత్తనాలు, మోకాళ్ళ నొప్పులకి జిగురు పడటానికి ఉపయోగపడతాయి. మహాబీర విత్తనాలు అంటే అమ్ముతారు. ఆ ప్యాకెట్ అయితే మిస్ అయింది మీకు చూపించడానికి. మహాబీర విత్తనాలు, అవిసె గింజలు, ఇవన్నీ కూడా మనం ఇలా నైట్ టైము అన్నీ రెండు తీసుకొని నానేసుకోవాలి వాటర్లోని. చూస్తున్నారు కదా, నేనైతే ఎలా నానేస్తున్నాను మీకైతే చూపిస్తున్నాను. ఇది గుమ్మడి గింజలు, ఖర్జూరం, అవి అయితే కనుక అంజీరా పండు ముక్కల కింద అయితే చేసేసాను. అంజీరా పండు ముక్కలు కట్ చేసుకున్నవి ఇవన్నీ కూడా ఒక బౌల్లో అయితే వేసుకుంటాను. చూడండి, ఇవైతే నేను తీసుకునేవి. షుగర్ ఉన్నవాళ్ళు అయితే స్వీట్నెస్ తీసుకోకూడదు. నేనైతే కనుక ఎండు ఖర్జూరం, పండు ఖర్జూరం ఇవి కూడా నానేసుకుంటాను, కిస్మిస్ని. మా వారికి అయితే షుగర్ ఉన్నది కాబట్టి అవి మాత్రం వేయకుండా అయితే నానేస్తాను నేను. చూడండి, ఇవన్నీ అయితే నేను నానబెట్టుకున్నవి. ఇవి ఉదయాన్నే తీసుకుని, ఇదైతే మా వారికి షుగర్ ఉన్నది కాబట్టి స్వీట్నెస్ లేకుండా అయితే వేసుకోవచ్చు. ఇవన్నీ ఆయనకి అయితే వేరుగా నానేస్తాను నేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలాగున్నది అన్నదేని. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరైతే చూసే అవకాశం ఉంటుంది. హెల్త్కి సంబంధించినవి కూడా చిన్న చిన్న టిప్స్ అయితే పెడతాను, కిచెన్ టిప్స్ కూడా. చూస్తున్నారు కదా, ఇలా 2 గిన్నెలు అయితే నైట్ నానబెట్టుకోవాలండి. మార్నింగ్ లేచిన వెంటనే తినాలి. కొంచెం అలా క్లీన్ చేసుకొని కడిగి అప్పుడు మళ్ళీ వడకెట్టి మనం